అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకముందే కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు అయితే వస్తున్నాయి. కూటమి పార్టీల అభిమానుల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోవచ్చు, కానీ సామాన్య ప్రజల్లో అయితే కాస్త వ్యతిరేకత మొదలైందనే చెప్పాలి. ఇటీవల ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన కూటమి అధికారంలోకి రాగానే ఒక్క పెన్షన్ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ప్రజల్లో అసంతృప్తి అయితే కనబడుతుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేవలం జగన్ ప్రభుత్వాన్ని, జగన్ని విమర్శించడం తప్ప మరే ఇతర కార్యక్రమం చేయడం లేదు అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఇంకా హామీల విషయానికి వస్తే అసలు హామీలన్నవి నెరవేరుస్తారన్న ఆశ కూడా చాలా మందిలో లేదనే చెప్పాలి. అధికారంలోకి వచ్చి 3 నెలలు మాత్రమే అయినప్పటికీ కూటమి ప్రభుత్వం కనీసం హామీలు నెరవేరుస్తాం అన్న భావన కూడా ప్రజల్లో కలిగించలేకపోయారనే చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా హామీలు చూస్తుంటే భయమేస్తుందనడం, ప్రతి సభలోనూ నవ్వుకుంటూ చాలా చేద్దామనుకున్నాం కానీ ఖజానా ఖాళీగా ఉందని పదే పదే చెప్పడంతో ప్రజల్లో కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారన్న ఆశ అయితే మెల్లగా తగ్గిపోతుందని చెప్పాలి. కానీ పెన్షన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నారు. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్ మాత్రం కూటమి ప్రభుత్వం 1వ తేదీనే ఇస్తుంది. ఇంకా మిగతా హామీలు అయితే కష్టమనే చెప్పాలి. కూటమి అధికారంలోకి రాగానే మొదట వ్యతిరేకత కలిగిన అంశం ఉచిత ఇసుక. పేరుకి ఉచితమే అయినప్పటికీ డబ్బులు తీసుకొని ఇసుక అమ్ముతున్నారన్నది అయితే వాస్తవం. కొన్ని చోట్లయితే గత ప్రభుత్వంలో అమ్మిన ధర కన్నా ఎక్కువ ధరకే అమ్ముతున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఇసుక అక్రమాలకి పాల్పడుతున్నారంటూ టీడీపీకి అనుకూలమని పేరున్న పత్రికల్లోనే వార్తలు కూడా వస్తున్నాయి. డబ్బులు తీసుకొని ఇసుక అమ్ముతున్నారు, ఉచిత ఇసుక ఇవ్వడం లేదు అని తెలిసినప్పటికీ పెద్దగా చర్యలు లేకపోవడంతో అందులో కూడా ప్రజల్లో అసంతృప్తి నెలకొందనే చెప్పాలి. ఇంకా ఆరోగ్య రంగంలో కూడా ఆరోగ్యశ్రీ పథకానికి బిల్లులు చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం గురించి టీడీపీ నాయకులు మాట్లాడడంతో ఆరోగ్యశ్రీని ఆపేస్తున్నారన్న భావన అయితే జనాల్లో బాగా వెళ్ళింది. పేద ప్రజలకు ఎంతో సహాయం చేసే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న భావన అయితే ప్రజల్లో ఉందనే చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ ప్రజల్లో కాస్త వ్యతిరేకత అయితే కూటమి ప్రభుత్వంపై మొదలైంది. అంతేకాకుండా నిత్యం కొందరు మంత్రులు కానీ, టీడీపీకి అనుకూలమని పేరున్న మీడియా కానీ జగన్ మీద విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఏకవచనంతో మాట్లాడుతూ పులివెందుల ఎమ్మెల్యే అంటూ హేళన చేస్తూ మాట్లాడడం వల్ల గతంలో అధికారంలో ఉన్న వారు చేసిన తప్పుల నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వారు ఏం నేర్చుకోలేదా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గురించి హేళన చేస్తూ మాట్లాడడం వల్ల వారికే నష్టమన్నది మర్చిపోతున్నట్టుగా ఉంది. ఏదేమైనప్పటికీ అధికార పార్టీల మీద 3 నెలలకే ప్రతి రంగంలోనూ వ్యతిరేకత మొదలైందనే చెప్పాలి. ఇంకా ప్రారంభ దశలోనే ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎలా మారబోతుందన్నది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం మానేసి ప్రజలకు మంచి చేసే ఆలోచన చేస్తే మంచిది అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది.